అందరికీ నమస్కారం. అప్పుడే 42 రోజులు అయిపోయాయి. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి అసలు 40 రోజులు, 2 రోజులు ఏంటి? ఈమె దేని గురించి మాట్లాడుతుంది అని అనుకుంటారు కదా! నేను దేని గురించి మాట్లాడుతున్నా అంటే, నేను గత 42 రోజుల నుంచి శివాలయానికి వెళ్ళి, ప్రదోష టైంలో, అది కూడా ప్రదోష టైంలో వెళ్ళి, శివలింగానికి నీళ్లతో అభిషేకం చేసి, ప్రదక్షిణాలైతే చేసొస్తున్నాను. 42 రోజులు ఒక్క రోజు కూడా నియమం తప్పకుండా. అంటే నాకు పీరియడ్స్ ప్రాబ్లం లేదు. సో, అందుకని 42 రోజులు నేను కంటిన్యూగా వెళ్ళాను. నా వీడియో చూస్తున్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది నా చెయ్యి కట్ అయింది అని చెప్పేసి. ఆ రోజు కూడా చెయ్యి కట్ అయింది, బ్లీడింగ్ అవుతుంది. లేదు అంటే నేను నా నా ఇంట్లో వాళ్ళతో చెప్పానమాట. లేదు నేను ఖచ్చితంగా గుడికెళ్ళాలి అనేసి. వాళ్ళు చాలా అరిచేశాను నన్ను. అవసరమా? ఇప్పుడు గుడికెళ్ళడం నువ్వు అవసరమా? లేదు. నియమము, పద్ధతి అంటే ఖచ్చితంగా చేయాల్సిందే ఆ పని. ఆ రోజు హాస్పిటల్‌కి వెళ్ళి కుట్లు వేయించుకొని, కుట్లు కూడా పడ్డాయి. అంత పెద్ద ప్రాబ్లమ్ అయింది. కుట్లు కూడా వేయించుకొని, పట్టి కట్టించుకొని, అటునుంచి అటే డైరెక్ట్‌గా గుడికెళ్ళిపోయాను నేనైతే. అంతలా అలవాటయిపోయిందనమాట 42 రోజుల నుంచి. అసలు ఎలా అయిపోయాయో కూడా తెలియట్లేదు. రేపటి నుంచి గుడికెళ్ళట్లేదు అని తెలిసినప్పటి నుంచి మనసు కొంచెం బాధ అనిపిస్తుంది. ఈవెన్ గుళ్ళో వాళ్ళు కూడా అడిగారు, "ఏంటి రేపటి నుంచి మీరు రావట్లేదా? ఇవాళ కంప్లీట్ అయిపోయిందా?" అనేసి. అవునండి వస్తాను. కానీ ప్రతిరోజు ఇలా అయితే రాలేను అని చెప్పాను. ఈవెన్ మా ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతున్నారు, "అంటే 42 రోజులు కంటిన్యూ అంటే రేపటి నుంచి నువ్వు గుడికెళ్ళవా?" అనేసి. అలా అని కాదు. 42 రోజులు మనం ఒక నియమం పెట్టుకొని వెళ్ళాం కాబట్టి ఖచ్చితంగా 42 రోజులైతే మనం చేసుకోవాలి. మధ్యలో పీరియడ్ ప్రాబ్లమ్ వస్తే ఆ రోజులు ఆపేసి దాని తర్వాత మీ ఇల్లు అంతా శుభ్రం చేసుకొని, అంటే నేను ఆ వీడియో అంతా ఒకటి నేను పోస్ట్ చేశాను. మీకేదైనా డౌట్ ఉంటే ఆ వీడియో అయితే చూడండి. 42 రోజులైతే అయిపోయాయి. మీకు నేను మీకిక్కడ ఒక వీడియో నేను పోస్ట్ చేస్తాను. మీకు సిల్లీగా అనిపిస్తదేమో, ఇప్పుడు నేను చెప్పేది మీకు సిల్లీగా అనిపిస్తదేమో. అంటే మనము దేవుడి ధ్యాసలో ఉన్నాం కాబట్టి మనం ఏది చూసినా కూడా శివయ్యనే చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది. మీకు అనిపిస్తుందో లేదో నాకు తెలీదు. బట్ నాకైతే ఈ 2, 3 రోజుల్లో చాలా అలాంటి సన్నివేశాలైతే జరిగాయి. నేను మీకు ఇక్కడ ఒక వీడియో పోస్ట్ చేస్తాను. అసలు శివుడి మొహం ఎలా ఉంటుందో, నేను మట్టితో శివలింగం చేశాను మొన్న ఆర్ద్ర నక్షత్రం అని చెప్పిన రోజు. మట్టితో శివలింగం అయితే చేశాను. మీకు ఆ వీడియో కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఆ శివలింగాన్ని పెట్టుకొని నేను పూజించాను. అసలు ఒక మొహం, శివుడి మొహం ఎలా అయితే ఉంటుందో ఇలా సైడ్ నుంచి, ఇప్పుడు మనం సైడ్ నుంచి చూసినా కూడా మన ముక్కు, నోరు, కళ్ళు మాత్రమే కనిపిస్తాయి. సేమ్ అలానే శివుడి మొహం నాకు కనిపించింది. అసలు నేను ఇంట్లో కూడా ఎవరికీ చెప్పలేదు. అంటే చెప్తే ఎలా తీసుకుంటారో తెలీదు. అంటే నువ్వు నీ పిచ్చిదానిలా అయిపోయావు, పిచ్చిగా అయిపోయావు అని అంటారు. బట్ నాకు మాత్రం ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. అంటే 41వ రోజు అలా జరగడము నిజంగా నేను అదృష్టవంతురాలని అనిపించింది ఆ రోజుకి. అండ్ ఇంకొక విషయం నేను మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేంటి అంటే, నేను ఈ 42 రోజులు మొదలుపెట్టేటప్పుడు నాకు ఈ కోరిక జరగాలి అని చెప్పైతే నేను మొదలుపెట్టలేదు. వీడియో కొంచెం లెంగ్తీగా ఉంటుంది. ఒకవేళ మీకు కంప్లీట్‌గా చూడాలి లేకపోతే 2 నంబర్‌లో ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకొనైతే చూడండి. ఈ 42 రోజులు మొదలుపెట్టేటప్పుడు నేను ఏ కోరిక కోరుకోలేదు. నిజంగా స్వార్థంగా చెప్తున్నాను. ఏ కోరిక కోరుకోకుండానే నేను మొదలుపెట్టాను. ఆహ్, అందరికీ తెలియాలి. మనము 42 రోజులు దీక్ష కంటిన్యూగా, అంటే ఒక నియమం పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు చేయాలి. ఆ పద్ధతిని సాధ్యమైనంత వరకు ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలని చెప్పి నేనైతే స్టార్ట్ చేశా. నేను ఏ కోరిక కోరుకోలేదు. కానీ 40వ రోజు రాత్రి చాలా బాధ అనిపించింది. నేను ఒకటే అనుకున్నా, నేను శివయ్య అనే పిలుస్తా. శివయ్య, నేను ప్రతిరోజు కంటిన్యూగా నేను గుడికెళ్ళడం, శివలింగానికి నీళ్లు పోయడం, ప్రదక్షిణాలు చేయడం అన్నీ నేను ఒక షార్ట్‌లో చూపించేదాన్ని. అంటే తెలియని విషయాలు తెలుసుకొని మీ అందరికీ చెప్పేదాన్ని. ఓకే. అనుకున్నా నేను, శివయ్య నేను 40 రోజుల నుంచి నేను కంటిన్యూగా చేస్తున్నాను. నువ్వు నా ఒక్క వీడియో కూడా నువ్వు వైరల్ చేయలేదు. అంటే వ్యూవర్స్ దగ్గరికి తీసుకెళ్ళలేదు. నువ్వు ఏదో ఒక 1000 వ్యూస్ అట్లా వచ్చేవి. నువ్వు తీసుకెళ్ళలేదు. ప్లీజ్ శివయ్య ఒక్క వీడియో వైరల్ చేయి. నేను ఇంతగా ఒక్కొక్కసారి ఏడ్చేసేదాన్ని కూడా. ఒక్క వీడియో వైరల్ చేయి శివయ్య, ప్లీజ్. చాలా మందికి ఈ విషయం తెలియాలి, ప్రజల్లోకి ఈ విషయం వెళ్ళాలి. ప్లీజ్ ఒక్క వీడియో వైరల్ చేయి అనుకున్నాను. నెక్స్ట్ డే నేను ఉప్పు పరిహారం గురించి యూట్యూబ్‌లోనే ఒక షార్ట్ అయితే పెట్టాను. దానికి ఎక్కువ వ్యూస్ రాలేదు. మహా అయితే 1500 వ్యూస్ ఆర్ 2000 వ్యూస్ వచ్చినాయి. సేమ్ అదే నెక్స్ట్ డే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాను. మీరు నమ్ముతారా? వితిన్ వన్ డేలో 70 లక్షల మంది చూసారు ఇన్‌స్టాగ్రామ్‌లో. ఇప్పుడైతే ఈ రోజు, అంటే నేను పోస్ట్ చేసి 1 ½ డే అవుతుంది. ఈ రోజుకి 80 లక్షల మంది చూసారు. 80 లక్షల మంది. నేను అదే అనుకున్నాను. అబ్బా! యూట్యూబ్‌లో కూడా ఇంతమంది చూస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నా. బట్ నేను అనుకుంది చేసేసాడు శివయ్య. నాకెంత ఆశ్చర్యం అనిపించిందంటే, నేను లైఫ్‌లో ఏది కోరుకున్నా కూడా కొంచెం లేట్ అయ్యేది. బట్ ఈసారి మాత్రం ఈ 42 రోజుల దీక్షలో నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన ద బెస్ట్ థింగ్ ఏదన్నా ఉంది అంటే ఇదే. శివుడి మొహము ఇంకా ఇది. నేను ట్రస్ట్ మీ అండి,
ఏదైనా ఒకటి మీరు స్వార్థం లేకుండా ఒక పని చేయండి, దేవుడు మీ వెనకే ఉంటాడు. మీ వెనకే ఉండి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. అందరూ అంటారు, ఏంటి శివయ్య ఏం చేశాడు, ఏం చేశాడు, ఏం చేశాడు. నేను చెప్పనా ఏం చేశాడు? నేను కష్టాల్లో ఉన్నప్పుడు, నేను బాధల్లో ఉన్నప్పుడు అనుకున్న వాళ్ళు, ఇప్పుడు అనుకున్న వాళ్ళు మనల్ని ఒక మాట అంటారు. అది మనందరికీ కామన్‌గా జరిగే విషయమే. నాకే జరిగిందని కాదు, మనందరికీ జరిగిన విషయం. అనుకున్న వాళ్ళు ఒక మాట అంటారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రానివ్వండి, ఏ ప్రాబ్లమ్ అయినా సరే నా వెనకే ఉన్నాడు. నా పక్కనే ఉన్నాడు. ఇప్పుడు కూడా నా పక్కనే ఉన్నాడని నేను ఫీల్ అవుతాను. మీరు అనుకోవచ్చు ఇంత పిచ్చి ఏంటి? పిచ్చి కాదు. భక్తి, దేవుడి మీద ఉన్న నమ్మకం. మీరు నేను మీకు ఒక విషయం చెప్పనా? ఒక 3 ఆర్ 4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. అప్పుడే నేను శివుడిని పూజ చేయడం స్టార్ట్ చేశాను. శివలింగం కూడా తెచ్చుకున్నాను. నాకు శివలింగం తెచ్చుకున్న తర్వాత ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. ఇది ఎంత శివుడిని తెచ్చుకోవడం వల్లే, శివుడిని పూజించడం వల్లే, ఈ శివలింగం తెచ్చుకోవడం వల్లే అని చెప్పేసి అజ్ఞానంతో విసిరి కొట్టాను. లిటరల్లీ శివలింగాన్ని విసిరి కొట్టాను నేను. ఎంత పాపాత్మురాలు నేను చెప్పండి. ఎంత పాపం చేశాను నేను. అదే మనిషిని 2 ఏళ్ల క్రితము, సారీ 2025 లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి అరుణాచలం వెళ్ళాము. అరుణాచలం వెళ్ళిన తర్వాత చాలా మంది చెప్తారు, ఏమని, చాలా మార్పులు వచ్చేస్తాయి, మీరు కోటీశ్వరులు అయిపోతారు, లక్షాధికారులు అయిపోతారు. అలా జరుగుతుందో జరగదో నాకైతే తెలియదు, కానీ నా విషయంలో ఒకటైతే జరిగింది. అదేంటి అంటే, నా పేరు సీత, మీ అందరికీ తెలిసిందే. సీత అని పేరు పెట్టుకోవడం వల్లనో ఏంటో నాకు తెలియదు, కానీ నాకు కొంచెం ఓర్పు ఎక్కువ, సహనం ఎక్కువ. ఏదన్నా కూడా సరే, ఓకే, ఈవెన్ ఇంట్లో వాళ్ళు ఏదన్నా సరే సరే, ఇంతే అంటాను నేను. అదే అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాత ఆ ఓర్పు అనేది 10 ఎక్కువైపోయింది. ఇప్పుడు నన్ను కొట్టినా, నన్ను తిట్టినా కూడా ఓర్పు అనేది 10 పెరిగిపోయింది నాకు. అప్పటి నుంచి, అంటే ఫస్ట్ టైం నా ఫ్రెండ్స్తో వెళ్ళాను 2025 జనవరి, మళ్ళీ 2025 ఫిబ్రవరిలోనే, నెక్స్ట్ మంత్. అంటే నేను ఏమనుకున్నానంటే నెల వెళ్ళాలి అనేది నా కోరిక, బట్ కుదరదు కదా. మళ్ళీ ఫిబ్రవరిలోనే, నెల తిరగకుండానే మళ్ళీ అదే డేట్కి మా అమ్మని తీసుకొని వెళ్ళాను. అంటే నేను మా అమ్మగారు మాత్రమే వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ నేనే వెతుక్కున్నాను, రూమ్ నేనే చూసుకున్నాను. ఇద్దరం స్టే చేసాం. నేను ఒక్కదాన్ని గిరి ప్రదక్షిణ చేశాను, అంటే అమ్మ నడవలేరు. సో నేను ఒక్కదాన్ని గిరి ప్రదక్షిణ చేశాము. దర్శనం 3 దర్శనాలు చేసుకున్నాము. ఉన్నది ఒక రోజే. గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత, చేయక ముందు ఒక దర్శనం అయితే చేసుకున్నాం. దాని తర్వాత గిరి ప్రదక్షిణకి వెళ్ళాను. మళ్ళీ వచ్చిన తర్వాత తెల్లవారుజామున ఒక దర్శనం చేసుకున్నాం. మళ్ళీ సాయంత్రం ఒక దర్శనం చేసుకున్నాం. 3 దర్శనాలు అయితే చేసుకున్నాను. ఎంత మంచిగా అనిపించిందంటే, మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ వెళ్ళడం కుదరలేదు. ప్రతిసారి వెళ్దాం అనుకున్నప్పుడు ఏదో ఒక అడ్డు వస్తూనే ఉంది. ఈసారి ఖచ్చితంగా వెళ్ళాలి. సో శివుణ్ణి నమ్మడం వల్ల మీకు ఓర్పు, సహనం అనేది చాలా వస్తుందండి. ప్రతి మనిషికి అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎన్నో చికాకులు అన్నీ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఆఫీస్లో అనుకోండి, బాస్ ఏదో అంటాడు, మనకు కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేంటి, మనం ఒక మాట అన్నాం అనుకో, మనకు ఆ జాబ్ ఉండదు కదా. సో మనల్ని మనం కంట్రోల్లో పెట్టుకునే శక్తి ఖచ్చితంగా శివయ్య ఇస్తాడు. అంటే మీరు కూడా శివభక్తులు అయిపోండి అని చెప్పట్లేదు నేను. ఎందుకంటే చాలా మంది కాంట్రవర్సీగా ఏవేమో కామెంట్స్ అయితే పెడుతున్నారు. నేను ఒకటే చెప్తానండి, నేను ఏ వీడియో పెట్టినా, ఏ షార్ట్ పెట్టినా కూడా మీరు ఇది చెయ్యండి, ఇది చెయ్యకండి అని చెప్పను. నేను నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్తాను. ఆ ఉప్పు పరిహారానికి ఎంత మంది నెగటివ్ కామెంట్స్ అంటే, నేను కామెంట్ సెక్షనే ఆఫ్ చేసేసాను ఇన్స్టాగ్రామ్లో. సో ఎందుకు ఒక మనిషిని, ఎదుటి మనిషిని బాధ పెడితే ఏమొస్తుంది? ఒక్కొక్కళ్ళైతే ఒకే మనిషి 10-15 కామెంట్స్ పెడతారు. ఎందుకండి? మనం ఒకళ్ళని బాధ పెడుతున్నామంటే ఆ బాధ మళ్ళీ తిరిగి మనకే వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. లైఫ్లో ఏదైనా సరే, మంచి అయినా చెడైనా, మనం ఏదైతే ఎదుటి వాళ్ళకి ఇస్తామో అదే మనం తిరిగి వస్తుంది. సో ఓకే, ఇదంతా పక్కన పెట్టండి. నా 42 రోజులు అయితే చాలా చక్కగా జరిగింది. ఇవాళ కదా, నిన్న నైట్తో నాది కంప్లీట్ అయిపోయింది. నిన్న నైట్ నేను శివుడికైతే రవ కేసరి చేశాను, వినాయకుడికి ఉండ్రాలు చేశాను. నిన్న మంగళవారం కదా అని చెప్పేసి ఆంజనేయ స్వామికి వడలు చేశాను. అన్ని వీడియోలు కూడా నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను. కొన్ని చేసుకొని వెళ్ళాను. అర్చన టికెట్ తీసుకున్నాను. అక్కడ అమ్మవారు కూడా ఉంటారు. సో అమ్మవారికి కూడా నేను టికెట్ తీసుకున్నాను. అర్చన చేపించేటప్పుడు మా అమ్మగారు ఒక మాట అన్నారు, నువ్వు అమ్మవారికి ఎందుకు ప్రసాదం చేసి తీసుకురాలేదు అని. అబ్బా, అవును కదా, నేను ఎందుకు అమ్మవారికి ప్రసాదం చేయలేదు? నాకంత ఆలోచన రాలేదు. కనీసం పండ్లైనా తీసుకురావాల్సింది కదా అని చెప్పి అమ్మ అన్నారు. అబ్బా,
అని చెప్పి మనసులో కొంచెం బాధ అనిపించింది. సరే అని చెప్పి వినాయకుడి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పంతులు గారు అన్నారు, ఏంటమ్మా అందరికీ చేసుకొచ్చేసావా ప్రసాదాలు అని. నన్ను అవునండి చేసుకొచ్చాను అని చెప్పాను. నేను అన్నాను, ఇప్పుడే అమ్మ చెప్తున్నారండి ఇలా అమ్మవారికి కూడా నువ్వు ప్రసాదం ఏదో ఒకటి చేసి తీసుకురావాల్సింది కదా అని ఇప్పుడే అన్నారండి అంటే, ఏముందమ్మా ఇప్పుడు వచ్చే శుక్రవారం తీసుకురా, శుక్రవారం చేసి పెట్టు, ఎలాగో ఆషాఢం ఇంకా మంచిది, ఆషాఢంలో అమ్మవారికి ప్రసాదం చేసి తీసుకురా, అంతెందుకు బాధపడుతున్నావు అన్నారు. అరే అవును కదా అనిపించింది. నేను అన్నాను, ఇలా ఇలా మీరు చెప్పకపోతే నాకు అదే మైండ్లో ఉండేదండి అంటే, ఏం పర్లేదమ్మా నువ్వు శుక్రవారం చేసి తీసుకురా, శుక్రవారం పెట్టేసే అమ్మవారికి, ఆషాఢం కదా ఇంకా మంచిది అని చెప్పారు. సో ఇదండి నా ఈ 42 రోజుల దీక్ష. దీని గురించి అసలు ఎలా చేయాలి ఏంటనేది నేను వీడియో అయితే పోస్ట్ చేశాను ఆల్రెడీ. నేను స్టార్ట్ చేసే ముందే పోస్ట్ చేశాను. నేను డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో లింక్ ఇస్తాను, మీకు కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇంకా మీకు దీని గురించి ఏమైనా డౌట్లు ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను రేపటి నుంచి గరుడ పురాణం గురించి, అంటే గరుడ పురాణంలో మన నిత్య జీవితంలో ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అంటే కొన్ని రహస్యాలు అయితే ఉంటాయి గరుడ పురాణం. గరుడ పురాణం అంటే నార్మల్గా ఏమనుకుంటారంటే అందులో ఎలా చనిపోతారు, చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఎలా శిక్షలు ఉంటాయి, ఇవి మాత్రమే అనుకుంటారు. కాదండి, మన నిత్య జీవితంలో జరిగే చాలా సంఘటనలు, దాని గురించి రహస్యాలు అయితే గరుడ పురాణంలో చాలా ఉన్నాయి. నేనైతే 30 డేస్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక డైలీ అయితే నన్ను ఫాలో అవ్వండి. మీకు నచ్చితే, నేను పెట్టే కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నచ్చిందనుకోండి మీ వాళ్ళకి షేర్ చేసుకోండి. ఇంకా మీకు దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా నన్నైతే నాకైతే కామెంట్ చేయండి. నేను మీ ప్రతి కామెంట్కి నేనైతే రిప్లై ఇస్తాను. కొన్ని వేల కమెంట్స్ ఉంటే కనుక కామెంట్స్ అయితే ఆఫ్ చేస్తున్నాను, తప్పుగా అనుకోకండి. మీకు నన్ను ఏమైనా డౌట్లు అడగాలి అనుకుంటే, ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో కూడా నాది అకౌంట్ ఉంది, సీత 2127 అని చెప్పేసి మీకు కింద లింక్ ఇస్తాను. లింక్ నా యూట్యూబ్లో మీరు చూస్తే లింక్ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లింక్ మీకు అక్కడ కనపడుతుంది నా పేజ్లోకి వెళ్తే. సో దాన్ని క్లిక్ చేసినా కూడా మీరు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోతారు. ఇన్స్టాగ్రామ్లో చూసే వాళ్ళకి యూట్యూబ్ లింక్ కనబడుతుంది, డైరెక్ట్ మీరు క్లిక్ చేస్తే యూట్యూబ్లోకి వచ్చేస్తారు. సో అది మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, సో ఎలా క్లిక్ చేయాలి ఏంటనేది. సో అది అండి ఇవాళతో కొంచెం లెంతీ అయిపోయింది వీడియో. నేను నిన్న ఏం చేశాను అన్నది నేను లాస్ట్లో మీకు వీడియోలన్నీ పోస్ట్ చేస్తాను, ఒక్కసారి అయితే చూసేయండి. అందరికీ నా వల్ల నేనేమన్నా తెలుసో తెలియకో ఏదన్నా మాట్లాడుంటే దయచేసి నన్ను క్షమించగలరు. హర హర మహాదేవ్, శంభో శంకర.